లిల్లీ ఇక్కడేం చేస్తున్నావు? నీకోసమే చూస్తున్నాను అన్నయ్య. నా కోసం? ఏం కావాలి? ఎందుకు నానమ్మ గదిలోంచి అంత సీక్రెట్ గా బయటకు వస్తున్నారు? సీక్రెట్ గా బయటికి రావడం ఏంటి? మామూలుగానే వచ్చాం. ఏం శామ్? అవును లిల్లీ, క్యాషువల్ గానే వస్తున్నాం. ఎందుకు నా దగ్గర అబద్ధాలు ఆడుతున్నారు? మీరు లోపల నుంచి వస్తున్నారు కదా. అన్నయ్య, నా మీద నీకు నమ్మకం లేదా? అది కాదు లిల్లీ. అన్నయ్య, నేను చూస్తుంటేనే అర్థమవుతుంది నువ్వు నా దగ్గర ఏదో దాస్తున్నావని. చెప్పన్నయ్యా, ఏంటి? ఏమీ లేదని మాత్రం చెప్పకు. ఏదో జరుగుతుందని నాకు క్లియర్ గా తెలుస్తుంది. అదేంటో చెప్పన్నయ్యా. ఏమీ లేదు లిల్లీ, నువ్వు అనుకున్నట్టు ఇక్కడేం జరగటం లేదు. అంతేలే, నాకు అర్థమైపోయింది. నాకేం చెప్పకూడదని నువ్వు ఫిక్స్ అయిపోయావు. నా వల్లే ఇదంతా జరిగిందని నీ ఒపీనియన్ కదా. నా వల్లే మన ఫ్యామిలీకి హాని జరిగిందని నీ డౌట్ కదా. ఓకే అన్నయ్య, అలాగే అనుకో. సరే, ఇప్పుడు నీకేం తెలియాలి? నీకు తెలియకుండా మేమేం చేస్తున్నామనే కదా. అన్నయ్య, ఏం చేస్తున్నావు? లిల్లీ, నువ్వు రూమ్కి వెళ్ళు. నీకే చెప్పేది, నువ్వెళ్ళు. చంద్ర, ఈ టైంలో మనలో మనకి డౌట్స్ ఉండకూడదు. లిల్లీని మనం కావాలని అవాయిడ్ చేస్తున్నామని తను ఫీల్ అవుతుంది. ఇప్పుడు మనం ఒక్కటిగా ఉండటం ఇంపార్టెంట్. ఒక్కడి వల్ల పొరపాటు జరిగినా మనం అనుకున్నదంతా వేస్ట్ అయిపోతుంది. అందుకే లిల్లీ దగ్గర నిజం దాచాలనుకోవటం లేదు. నా మీద నమ్మకం లేదా అన్నయ్య అంది. ఆ నమ్మకంతోనే తీసుకెళ్తున్నాను. ఆ నమ్మకాన్ని ఎంతవరకు కాపాడుకుంటుందో తన చేతుల్లోనే ఉంది. పద వెళ్దాం. లిల్లీ, ఇప్పుడు నువ్వు చూడబోయేది నీకిష్టమైందైతే కాదు, నమ్మకం ప్రస్తావన వచ్చింది కాబట్టి తీసుకెళ్తున్నాను. పద. అన్నయ్య, అభి. లిల్లీ, నువ్వు ఇలా షాక్ అవుతావని అభిని మన ఇంట్లో పెట్టిన సంగతి నీకు చెప్పలేదు. సామాన్య కూడా అభిగాడి కోసం గట్టిగానే వెతుకుతుంది. వీడిక్కడ ఉన్న విషయం సామాన్యకు తెలిస్తే మాత్రం ఖచ్చితంగా వీడి లైఫ్ డేంజర్లో పడుతుంది. అభికి స్పృహ వచ్చే వరకు మనం చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఏంటన్నయ్య మనకి కర్మ? మనమేం చేయకపోయినా అసలు అంతా వీడి వల్లే. లేరా, లే. ఎలా పడుకున్నాడు చూడు. మన లైఫ్ మొత్తం నాశనం చేసేసి మన పరువంతా తీసేసి ఎలా కామ్గా ఉన్నాడు చూడు. వీడిని చూస్తుంటే నాకు లేరా, లే. అంతా సామాన్య ఏదో నాతో మాట్లాడాలంటుంది. నువ్వు వెళ్ళు శామ్, వెళ్ళు. వెళ్ళమని చెప్తున్నాడు కదా. ఎక్కడా ఈ తింగరపుచ్చి? ఈ పాటికి క్యూరియాసిటీతో వచ్చి నన్ను అడగాలే. ఇంకా రాలేదు. ఏం చేస్తుంటుంది? శామ్, శామ్ పడుకుందా? అమ్మో, వద్దులే. ఇప్పుడు పలకరించకుండా వెళ్ళామంటే పీచు మిఠా ఏం అర్థం చేసుకుంటుందో ఏమో. ఆవిడ అర్థం చేసుకునేదానికి రేపేదైనా అనర్థం జరిగిందంటే భరించాల్సింది నేనే. ఏ అనర్థం జరగకముందే పలకరించడమే బెటర్. శామ్, శామ్, శామ్.
ఏయ్, ఏంటి ఇక్కడ కూర్చున్నావు? శామ్ 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 ఏంటి శామ్ మాట్లాడు. మాట్లాడితే నేను మాట్లాడితే నా మాట వింటావా? ఎందుకు విన్ను? ఎందుకు వింటావు? సామాన్య మాటలు వినడం మొదలు పెట్టావు కదా. ఏంటి ఇందాక జరిగిన దాని గురించి రివ్యూంచా? సామాన్య ఆగమనగానే ఆగుతావా? నీతో మాట్లాడాలి అనగానే నన్ను నన్ను వెళ్ళిపోమంటావా? శామ్, అన్నీ తెలిసి నువ్వే ఇలా మాట్లాడితే ఇంకేం చెప్పను? మన పని అయ్యే వరకు సామాన్యకి మన మీద డౌట్ రాకుండా మనకే మంచిది కదా. అందుకని నన్ను నెగ్లెక్ట్ చేస్తావా? ఆ సామాన్య ముందు నన్ను ఇన్సల్ట్ చేస్తావా? అలా ఎందుకు చేస్తాను శామ్? నువ్వు లేకుండా ఉంటే తను మనకి యూజ్ అయ్యే మ్యాటర్ ఏదైనా చెప్తుందేమోనని. చెప్పిందా? లేదు. మరేం చెప్పింది? ఏదో వాగుతుంటే వచ్చేసానులే. అవును, ఇందాకటి నుంచి పిలుస్తుంటే ఎందుకు పలకటం లేదు? ఒళ్ళు మండి కావాలని పలకలేదు. ఏంటి శామ్? సూర్య, ఐఎమ్ సీరియస్. నేనొక్కటి అనుకుంటే ఒకటి జరుగుతుంది. సూర్య, అసలు లవ్ చేసుకుంది మనం. నువ్వు ప్రపోజ్ చేసింది నాకే. నీకు నాకు ఎంగేజ్మెంట్ కూడా అయిపోయినట్టే కదా. అంతే కదా. మరి మధ్యలో ఈ సామాన్య ఎవరు? తనకి నీకు ఎంగేజ్మెంట్ ఏంటి? రేపు పసుపు దంచడం ఏంటి? చూస్తుంటే మీ ఇద్దరికి పెళ్లి కూడా అయిపోయేట్టే ఉంది. శామ్, అక్కడే ఆగు. నువ్వేం మాట్లాడుకు. నువ్వేం చెప్తావో నాకు తెలుసు. అభి లేచి నిజం చెప్పే వరకు మనకి ప్రాబ్లమ్స్ తప్పు. వాడు లేచి నిజం చెప్పేస్తే మన ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోయినట్టే అంటావు, అంతేగా? పదవే నీ రెక్కలు నా రెక్కలు చాచి పోదామీ దిక్కులు ఆ చుక్కలు దాటి పరువంలో రాదారి ఆకాశం